సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ దృశ్యాలను ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. సంధ్యా థియేటర్ అంటే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ప్రివ్యూ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన వెళ్లారు. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఫ్యాన్స్ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు హాస్పిటలైజ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు. ఇప్పటికే సంధ్యా థియేటర్ ఓనర్ని అలాగే సెక్యూరిటీ మేనేజర్ని వీరందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ కేసులో అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు. లీగల్గా ప్రొసీడ్ అవుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం అంటే ఫ్యాన్స్తో సినిమా చూసేందుకు సంధ్యా థియేటర్కి వెళ్ళిన నేపథ్యంలో ఫ్యాన్స్ అక్కడ తొక్కిసలాట జరిగింది. అలాగే అల్లు అర్జున్ బౌన్సర్లు కూడా వారిని తోసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ క్రమంలో ప్రస్తుతం అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు పోలీసులు. ఆయన ఇంట్లో ఆయన అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. నటుడు అల్లు అర్జున్ను సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. పుష్ప 2 సినిమా 5వ తేదీన రిలీజ్ అయింది. దానికి ముందు రోజు సాయంత్రం ప్రీమియర్ వేశారు. ఈ నేపథ్యంలో హాల్స్ అన్ని కూడా బుక్ అయినటువంటి పరిస్థితి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో వేయడం జరిగింది. దీన్ని చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. అయితే అక్కడికి అల్లు అర్జున్ ఈ సినిమా చూడడానికి వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో భారీ సంఖ్యలో అక్కడికి అభిమానులు చేరుకోవడం జరిగింది. సో అభిమానుల మధ్యలో కూర్చొని సినిమా చూడడానికి అల్లు అర్జున్ వెళ్ళారు. అయితే ఇదంతా కాకుండా అల్లు అర్జున్ వస్తున్నట్టుగా ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అక్కడ దానికి తగ్గ భద్రత ఏర్పాట్లు చేసుకోవడానికి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో కానీ ఇలాంటి పర్మిషన్స్ ఏమి లేకుండానే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం, ఆయన వెళ్ళినటువంటి సందర్భంలో అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం, ఆ అభిమానులు వచ్చినటువంటి సందర్భంలో అల్లు అర్జున్ కారు వెళ్తున్నటువంటి ముందు ఆయన బౌన్సర్లు కావచ్చు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, వారందరినీ తోసేయడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ అక్కడికి రావడాన్ని పోలీసులు ప్రస్తుతం నేరంగా పరిగణిస్తూ ఉన్నారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం అలాగే అల్లు అర్జున్ని బాధ్యులుగా చేస్తూ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. సంధ్యా థియేటర్ యజమానిని అలాగే అక్కడ సెక్యూరిటీ మేనేజర్ని మరొక వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ విషయం అంతటికీ కూడా కారణమైనటువంటి అల్లు అర్జున్ను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెడీ నా కాఫీ